ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ప్లే చేయడానికి థియేటర్ లేదు, కానీ మనోళ్ళు సినిమాలు మాత్రం తీస్తున్నారు. అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు. మనం మాట్లాడేది ఐమాక్స్ వర్షన్ గురించి. అసలు ఇక్కడ స్క్రీన్స్ లేకుండానే ఆ రేంజ్ టెక్నాలజీతో సినిమాలు ఎందుకు తీస్తున్నట్లు? బేసిక్గా అందరికీ వస్తున్న అనుమానం ఇదే. మరి దీనికి పరిష్కారం ఏంటి? అసలు ఈ ఐమాక్స్ మ్యాటర్ ఏంటి? ఇండియాలో ఉన్నవి డిజిటల్ ఐమాక్స్ స్క్రీన్లే తప్ప అసలైన 70mm అంటే 1.43:1 రేషియో ఐమాక్స్ స్క్రీన్స్ లేవు. అయినా సరే రాజమౌళితో పాటు మరికొందరు దర్శకులు ఈ ఫార్మాట్లో సినిమాలు తీస్తున్నారు. వారణాసి అయినా, రేపు దివాళీకి రాబోయే రామాయణ అయినా ఈ వర్షన్లోనే రెడీ అవుతున్నాయి. టాక్సిక్ కూడా ఐమాక్స్ ఫార్మాట్లోనే వస్తుందని తెలిపారు యష్. హాలీవుడ్ మార్కెట్ కోసమే ఐమాక్స్ టెక్నాలజీని నమ్ముకుంటున్నారు మేకర్స్. ఈ ఫార్మాట్లో సినిమా తీస్తే గ్లోబల్ ఆడియన్స్కి రీచ్ అవుతుందని మనోళ్ల నమ్మకం. మన దగ్గర పూర్తిస్థాయి స్క్రీన్స్ లేకపోయినా ఉన్నంతలో లార్జ్ ఫార్మాట్ డిజిటల్ స్క్రీన్స్ మీద ఈ సినిమాలను ప్రదర్శించి ప్రేక్షకులకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. స్క్రీనింగ్ టెక్నాలజీ లేదని ఆగిపోతే గ్లోబల్ రేస్లో వెనకబడిపోతామని, ముందు కంటెంట్ రెడీ చేసి ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ చూసుకుందామనే ధీమాతో అడుగులేస్తున్నారు దర్శకులు. వారణాసి రిలీజ్ నాటికి కనీసం ఇండియాలో ఒకటైనా 1.43:1 రేషియో ఐమాక్స్ స్క్రీన్ తీసుకురావాలని రాజమౌళి యాజమాన్యంతో చర్చిస్తున్నారు. ఫ్యూచర్ సినిమాలకు ఇదే నాంది అవ్వచ్చు కూడా.